ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ సప్తమి, సాయంత్రం 6:11 వరకు ఉంది. నక్షత్రం పూర్వభద్ర, మధ్యాహ్నం 12:29 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం. రవి, శుక్ర, బుధుల సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. చంద్రరాహుల సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి. ఇక్కడ కుజుడికి, శనికి, బుధుడికి, ముగ్గురికి కూడా స్వక్షేత్ర స్థితి. ఈ చంద్రరాహుల కలయిక మంచిది కాదు, విపరీత బుద్ధిని కలిగిస్తుంది, మానసిక సమస్యలను కూడా కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, గృహపరంగా కొనసాగించి ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విలాసవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి కీలక బాధ్యతలు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. కార్యక్రమాల్లో నేర్పరితనం మహిళలు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి విద్యాపరంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సూక్ష్మత వృత్తిలో పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకుని చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక క్లేశాలు మహిళలకు కొనసాగుతాయి. అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో విజయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో అవగాహనతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. సానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు, వ్యాపార విస్తరణలకే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ, విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి కార్యకలాపాలు ఆర్థిక విషయాల్లో కలిసి వస్తాయి. నూతన స్నేహాలు లబ్ధిని కలిగిస్తాయి. మిత్రుల ద్వారా అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా కూడా సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి
ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలో ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉన్నప్పటికీ, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధిలో విఘ్నాలు చవిచూస్తారు. ఆశించినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. శుభకార్య నిర్వహణలో ప్రావీణ్యతతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు నమ్మి మోసపోయేటువంటి సంఘటనలు ఆర్థిక పరంగా లేకపోలేదు. మహిళలకు శారీరక రుగ్మతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు జటిలమైనప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆనందకర వాతావరణం మాత్రం సమాంతరంగా కలిసి వస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. ప్రత్యర్థులు వ్యాపార రంగం వారికి బలపడతారు. పోటీ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని పెంచుతాయి. వృత్తిలో గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా కీర్తిని పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంపొందింప చేస్తాయి. మహిళలు అదృష్ట సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఆహ్వానించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక శత్రువులు వెలుగులోకి వస్తారు. క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. విరోధాలు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యత కొనసాగుతుంది. నూతన వార్తలు ఇంపుని కలిగిస్తాయి. వివాహాది శుభకార్యాలపై తహతహ పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది.
రాజకీయ రంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. అదృష్ట సంఘటనలు వైద్య వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కూడా కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించి స్థిరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గృహ విషయాల అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు వృత్తిలో లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సంకల్పాలు బలపడతాయి. అభివృద్ధి ఆర్థికంగా ప్రారంభమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సత్ఫలితాలను కలిగిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు లాభిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలతని పెంచుతాయి. సమయస్ఫూర్తితో వైద్య వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వైభవ లక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మంచి అవకాశాలు గట్టి కృషితో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా సత్ఫలితాన్ని కలిగిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమాల్లో ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు ద్వారా విషయాలు కూడా సిద్ధిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మహిళలకు ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అంశాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు కూడా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిపరంగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యకలాపాలు మాత్రమే కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సమస్యలు, చిక్కులు ప్రారంభమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మహిళలకు క్షేమదాయకం. ప్రతి పనిలోనూ కూడా అశ్రద్ధ కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి
శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, మెరుగైనటువంటి కార్యకలాపాలు నిర్వహించి తద్వారా విజయాలు సాధించాలని, వ్యాపార సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక అభివృద్ధి పొందాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.